శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 5వ అధ్యాయము. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం గాని, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేడని, ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్య దేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపోసంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవటితనమే. కాలు విరిగి అవటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగేవడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలము నాడు రోజులాగానే మిత్రుడు చాకిరేవి నుండి బట్టలు మూటతో పట్టణానికి రొప్పుతూ తిరిగి వచ్చేస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసల బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రమోత్తముడు, నాయనా, ఈ అవటికాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసింది అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగభాగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారు అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. ఆ మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మరిచిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులేమో అనుకున్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేననుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారి కలలో కనపడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని.
ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతీ నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుండి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమాధ్యాయము సమాప్తం. శ్రేయం కాంతాయ కళ్యాణ నిధయే నిధయర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఇంతటితో సమాప్తము.